అందరికీ శుభోదయం అండి. ఈరోజు బీరకాయ ఇగురు కూర తక్కువ నూనెతో పాలేసి చేస్తున్నానండి. బీరకాయలు ఇట్లా చెక్కు తీసుకొని చేదది చూసుకొని సన్నగా తరుక్కోవాలండి. 1 స్పూన్ నూనె వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి. తాలింపులో ఈ బీరకాయ ముక్కలు వేసుకొని పాలు వేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఉప్పు ముక్కలకు సరిపడా కొద్దిగా వేసుకోవాలండి. ఇప్పుడు సన్న మంట పెట్టుకొని మూత పెట్టేయాలండి. మూత పెట్టి మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలండి మగ్గే వరకు. మళ్ళీ ఒకసారి మూత తీసి ఇలా కలుపుకోవాలండి. ఒక్క రవ్వ మగ్గినాయండి. ఇంకొక 5 నిమిషాలు మగ్గితే కూర రెడీ అవుతుందండి. మళ్ళీ మూత పెట్టుకోవాలండి. బీరకాయ మగ్గిందండి. ఇలా నొక్కితే అర్థమవుతుందండి, మెత్తగా పోతుంది. దీంట్లోకి సరిపడినంత కొబ్బరి కారం అండి. ఈ కొబ్బరి కారం కూడా తయారు చేసేది నేను వీడియోలో చూపించానండి. కొద్దిగా పప్పుల పొడి అండి. ఇది కూడా నేను పప్పుల పొడి వీడియోలో చూపించానండి. అవి 2 వేసి బాగా కలుపుకోవాలండి. ఒకవేళ మన టేస్ట్కి సరిపోతే మళ్ళీ కొద్దిగా కొబ్బరి కారం పప్పుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. 1 నిమిషం కొద్దిగా మగ్గిన తర్వాత ఇంకా పొయ్యి కింద ఆపేయాలండి. ఫైనల్లీ బీరకాయ కూర చూడండి ఎంత కలర్ఫుల్గా టేస్టీగా మంచి స్మెల్తో రెడీ అయిందండి. దీన్ని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని వట్టిపప్పు కలుపుకొని దీన్ని నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇది మన శరీరానికి బీరకాయ చాలా మంచిదండి. దీన్ని మంచిగా మీరు రెడీ చేసుకొని తినాలనిపిస్తుంది కదండి. అయితే వెంటనే రెడీ చేసుకోండి.